అందరికీ నమస్కారం అండి. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. దేశంలోనే ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాల్లో ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి ఆలయ విశేషాలు, ఆ ఆలయం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాము. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా, దేశంలోనే అరుదైన సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరాధ్య దైవంగా ఇక్కడ సూర్య భగవాను పూజిస్తారు. అంతేకాకుండా ఈ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఏటా 2 పర్యాయాలు సూర్యోదయాన సూర్య కిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తులలో ఆనంద పారవస్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి భక్తులు అశేషంగా తరలి వస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలి కిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాటును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3 తారీఖుల్లోనూ ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఈ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారు. కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారని, అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతుంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ వచనం. స్థల పురాణం ప్రకారం కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి మాధవవనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించేవాడు. కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా, అతను తన ఆయుధమైన హలం అనగా నాగలి వలన భూమిపై నాటి జలధార వచ్చేటట్లు చేశారని, బలదేవుని ఆయుధమైన నాగావళి ఉద్భవించినది కాబట్టి నాగావళి దీనినే లాంగుల్య నది అని పిలువబడుతుంది. ఈ నాగావళి నది తీరమునందు బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మించాడు. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారని, అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడని, అప్పటికే కాలతీతమైందని, పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించిన పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడని, అప్పుడు నందీశ్వరుడికి ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరాడని, ఇంద్రుడు ఆ కొమ్ముల విసురుకు కొంత దూరంలో పడి సృహ కోల్పోయాడని ఈ స్థల పురాణం వల్ల తెలుస్తుంది. ఇంద్రుడు పడిన ఈ స్థలాన్నే ఇంద్ర పుష్కరిణిగా కూడా అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్య భగవానుడిని ప్రార్థించగా ప్రత్యక్షమైన సూర్య భగవానుడు, నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అచుట సూర్య భగవానుడి విగ్రహం దొరికిందని, దానితో పాటు ఉషా, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయి. పిమ్మట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించాడని పురాణ కథనం. అదే ఈనాటి అరసవల్లి క్షేత్రం. అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకున్నాడని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తున్నది. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్ ఆదిత్యుని శిరస్సును సృష్టిస్తాయి.
ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలి వస్తారు. సకల జీవులను సంక్షేమాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారు ఇరు చేతులు అభయముద్రలో ఉంటాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించి అద్భుత అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేవాలయ ప్రధాన మూర్తి సుమారు 5 అడుగులు ఎత్తు కలిగి కమలపు రేకులతో 7 గుర్రాలపై పక్క పద్మ ఉషా ఛాయ దేవేరులతో కూడుకుని ఉంటుంది. విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులు పింగళ దండులతో పాటు సనక సనంద ఋషులు విగ్రహాలు ఉన్నాయి. సూర్యరథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రతి రథసప్తమికి సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలపై ప్రసరిస్తాయని చెబుతారు. ఇలా ఎంతో విశిష్ట కలిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సూర్య దేవాలయాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించి తరించాలని కోరుకుందామండి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ సూర్య భగవాన్ దేవియే నమః.